వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాపులు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 47లో భాగంగా 17వ వార్డుకి పర్యటిస్తానికి వచ్చాను. అలానే మన ఎమ్మెల్యే గారు ఈ శానిటేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నీ వార్డుకు రావడం జరిగింది. అందులో ఈ గడప గడప మనవరత్వం వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాంకి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్లు ఒకటి, డ్రైన్స్ ఒకటి అడగటం. ఈ వార్డుకు వచ్చేసి 3 రోడ్లు వేయటం జరిగింది. ఇక త్వరలోనే డ్రైన్స్ అనేది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. మెయిన్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా అధికారులు కానీ తొందరలోనే ప్రజలకి మెరుగుపడేలాగా మేము చూస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ ఇది దోమల మందు కానీ ఇవి కూడా త్వరలోనే చేపిస్తామని కోరుకుంటూ, అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ కాలువల మీద ఈ బండలు అనేది ఈ షాపులు అక్రమంగా ఆక్రమించుకుంటానా, ఈ సిల్ట్ అనేది బాగా పెరిగిపోయి తీయటానికి కూడా వీలు లేకుండా మా వర్కర్స్కి ఇబ్బందిగా ఉంది. గౌరవ చైర్మన్ గారు మా వార్డులో ఉండే కాలువలు, అటు పారుదల ఎట్లా ఉంది, మరి ఇవన్నీ కూడా ప్రతి వార్డులో కూడా చెక్ చేస్తున్నట్టుగానే ఈరోజు ప్రోగ్రాంలో మా వార్డుకి రావడం జరిగింది. దానిలో భాగంగా మరి పేరుకుపోయిన షిల్ట్ని బ్యాచ్ పెట్టి శ్రద్ధతో మొత్తం కూడా తీస్తున్నారు. దానికి మా ఇళ్ల వాళ్ళు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇలాగే ప్రతి వార్డులో కూడా దోమలు వస్తున్నాయి, మరి కారణం ఏంటి అని మీరు కూడా గమనించుకొని మెట్ల కింద ఆగిపోయిన ఆ తుక్కు, మరి మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇటుక రాళ్ళు, ఇసుక ఇవి మీ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు లోపల పడిపోయి ఉంటాయి. అవి మేస్త్రి గారులు చెప్పించి దయచేసి అవన్నీ కూడా ముందు తీయించండి. అవి అలానే లోపల ఉండిపోవడం వల్ల ఆ మెట్ల కింద ఆగిపోయిన చెత్త వల్ల మీ మెట్లు కూడా పగలగొట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఓవర్లోడ్కు లారీ యజమానితో పాటు సరుకు యజమానికి అపరాధ రుసుంతో కూడిన శిక్ష అమలు చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామలింగేశ్వరపేటలోని ఆర్టీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఓవర్లోడ్ ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 199, 198 మరియు 2018-19 అమెండ్మెంట్ ప్రకారం వాహన యజమానితో పాటు సరుకు యజమానిని బాధ్యుని చేయాలని, ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లోడింగు, అన్లోడింగు అంటే ఓవర్లోడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కేవలం లారీ యజమానిని, డ్రైవర్ని బాధ్యుని చేస్తూ 20,000 రూపాయలకు పెంచడం జరిగింది పెనాల్టీలు. దాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర మా అసోసియేషన్ ద్వారా మేము కోర్టులకు వెళ్ళడం జరిగింది. వారు అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం, అలాగే ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 199, 198 ప్రకారం సరుకు యజమాని, అలాగే సరుకు సంబంధించినటువంటి రవాణాదారుడు ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉంటాడో, లారీ సప్లయర్ ఉంటాడో అతన్ని, అలాగే లారీ డ్రైవర్ని, లారీ ఓనర్ని, నలుగురిని బాధ్యుడిని చేయాలి అనేటువంటిది చట్టంలో చెప్తా ఉంది. 1,000 రూపాయలు లంచాలు దండుకోవడానికి మాత్రమే ఈ చట్టం ఉపయోగిస్తూ ఉన్నారు. ఎవరైతే సరుకు యజమాని ఉంటాడో, అలాగే ఆ లారీ సప్లయర్ ఉంటాడో, ట్రాన్స్పోర్టర్ ఉంటాడో అతన్ని కూడా బాధ్యుడిని చేయాలని, అతనికి కూడా పెనాల్టీ విధించాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, లంచాలను నిర్మూలించాలని తెనాలి ఆర్టీఓ గారికి ఈ లెటర్ ఇచ్చి, దీని ద్వారా ఆర్డీఓ గారికి నిన్నిచ్చాము. లారీ ఓనర్ల సంఘాలు, లారీ డ్రైవర్ల సంఘాలతో పాటు వ్యాపార సంస్థల ప్రతినిధులను కూడా జాయింట్ సమావేశం అధికారులతో ఏర్పాటు చేసి వారందరికీ ఈ చట్టం గురించి అవగాహన చేస్తూ ఇంప్లిమెంట్లో భాగంగా ఖచ్చితమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, లంచాలను నిర్మూలించాలని. తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి దాతలు ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. శాఖమూరి రాఘవయ్య, భాగ్యశ్రీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శాఖమూరి శ్రీనివాసరావు, కుమార్తె కొడాలి నాగరాజు కుమారీలు మహాప్రస్థాన సేవా సమితికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు డాకా సాంబిరెడ్డి, సెక్రటరీ జట్టి శివరామకృష్ణ ప్రసాద్, ట్రెజరర్ తుమ్మల బాపయ్య చౌదరి, కనేగంటి బాపనయ్య,
మండల ధనుంజయరావు, రావెళ్ల వెంకటాద్రి, కొడాలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆనవాయితీగా మరి ఈరోజు శాఖమూరి శ్రీనివాసరావు గారు మరియు వారి అక్కయ్య గారు అయినటువంటి కొడాలి నాగరాజ్ కుమారి గారు కూడా వారి కుటుంబం తరపు నుంచి ₹1,00,000 విరాళంగా తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి ఇవ్వడం జరిగిందండి. మరి ఇలాగే తెనాలి అంటేనే దాతలకి కొరవ లేదండి. మరి ఎవరైనా దాతలు పెద్ద మనిషి ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే మంచి మనిషి ఉన్నవాళ్ళు ఈ మహాప్రస్థాన సేవా సమితికి ఎవరైనా చందా ఇవ్వాలనుకుంటే తెనాలి మహాప్రస్థాన సేవా సమితిని సంప్రదించవలసింది కోరుతున్నాను. మా తండ్రి శాఖమూరి రావు గారి జ్ఞాపకార్థం, తల్లి శాఖమూరి భాగ్యం జ్ఞాపకార్థం ఈ వివరాలం ఇవ్వబడి మహాప్రస్థానానికి వివరాలం ఇచ్చాము. వాళ్ళ ఆత్మశాంతి కోసం ₹1,00,000 ఇచ్చాము. దాని నిర్వాహకులు సద్వినియోగం చేయగలరని ఆశిస్తున్నాం. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న భద్రావతి సహిత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం ప్రారంభమైంది. రథంపై స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై ఆశీనులను చేశారు. పట్టణ వీధుల్లో వైభవంగా ఊరేగింపు సాగింది. పద్మశాలీయ కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన ఆరంభమైన కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు భట్టు జగద్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, దేవస్థానం బోర్డు సభ్యులు గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపట్టి చంద్రశేఖర్, గౌతరపు వెంకటరమణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు స్వామివారి నెమ్మలి వాహనోత్సవం సందర్భంగా మన సంఘీయులందరికీ శుభాకాంక్షలు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనార్ స్వామి దేవస్థానం వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు నెమలి వాహనం మీద స్వామివారు అమ్మవారు నగర పురవీధుల్లో ఊరేగుతున్నారు. అలాగే రేపు ఉదయం కూడా నెమలి వాహనం, రేపు సాయంత్రం బొన్నమానోత్సవం ఊరేగింపుల్లో జరుగుతాయి. అలాగే 15వ తారీఖు ఉదయం గాడిబావు సెంటర్లో ముత్యాల పందిరిలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. భద్రావతి సహిత భావనార్ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నెమలి వాహనం మీద తెనాలి పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. పద్మశాలి సంఘీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కొలకలూరు అగ్ని ప్రమాద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.